వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. గత కొన్ని రోజులుగా బాణుడు ఉగ్ర రూపం దాల్చాడు. బాణుడి బగబగలకి ప్రజలంతా కూడా అల్లాడిపోతున్నారు. అందులో భాగంగానే బాణుడి ఉగ్ర రూపాన్ని, అదే విధంగా వేసవి తాపాన్ని చల్లార్చుకునేందుకు కాస్తంత చల్లగా మజ్జిగో, లేదంటే ఒక షర్బతో, లేదంటే ఒక బాదం మిల్క్ తాగితే అబ్బా బ్రతుకు జీవుడా అంటూ ఆ ఆనందమే వేరు కదా. కాస్త చల్లని పానీయం కడుపులోకి వెళ్తే ఇంకా ఆ రోజు ప్రశాంతంగా ఉండొచ్చు అనే భావనలో కాస్త మంది ఉంటుంటారు. అంతేకాకుండా ఎండ నుండి ఆ వేడి తట్టుకోవాలంటే కడుపులో చల్లగా ఏదో ఒకటి పడితే గాని ఈ పూట గడవదేమో అనేటట్టు కూడా ప్రస్తుత వాతావరణం కూడా అలానే ఉంది. సో ఎవరైనా సరే రోడ్డు మీద సైడ్ బల్లిలో ఉండేటువంటి షర్బత్ కానీ, అదే విధంగా బాదం మిల్క్ తాగాలంటే ఒకసారి ఈ వార్త చూసిన తర్వాత డెసిషన్ తీసుకోండి. శ్రీకాకుళం జిల్లా సింగుపురం ప్రాంతంలో బాదం మిల్క్ తాగినటువంటి 80 మందికి అస్వస్థతకు గురై ఇప్పుడు చికిత్స పొందుతున్నారు. రీసెంట్ గా కొండమ్మ తల్లి ఉత్సవాలకి హాజరైనటువంటి భక్తులందరూ కూడా ఒక బాదం మిల్క్ షాప్ దగ్గర 80 మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు 80 మంది బాదం మిల్క్ సేవించిన వారందరికీ కూడా వాంతులు, విరోచనాలతో ఒక ఇబ్బందికర ఆరోగ్య పరిస్థితి అయితే మాత్రం ఏర్పడింది. ఎందుకంటే ఒకరో ఇద్దరు అంటే ఒక వడదెబ్బ తగిలిందనో, లేదంటే ఇతరత్ర కారణాలనో, ఇంకెక్కడో ఫుడ్ పాయిజన్ అయిందని అనుకోవచ్చు. కానీ ఏ షాప్ దగ్గర అయితే బాదం మిల్క్ తాగారో అక్కడ ఉన్న వారందరికీ కూడా అస్వస్థ గురవడం ఇప్పుడు అక్కడైతే మాత్రం ఒక హాట్ టాపిక్ అయింది. సో ఆ 80 మందిని కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యాన్ని అందిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా అధికారులు, అదే విధంగా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంత వాసులు కూడా. ఒక్కసారిగా వాంతులు, విరోచనాలతో ఆ ప్రాంతం అంతా కూడా ఒక అయోమయ పరిస్థితిగా మారిపోయింది. ఎవరైతే 80 మంది ఉన్నారో వారి యొక్క బంధువులు, చుట్టాలు కూడా అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. మాట్లాడడానికి కూడా ఓపిక లేనటువంటి వారందరినీ కూడా ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి ఆసుపత్రి అంతా కూడా నిండిపోయింది. తీరా అసలు ఏం జరిగింది, ఎక్కడ ఏం చేశారు అనేసి విచారిస్తే అప్పుడు వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే, కొండమ్మ తల్లి ఉత్సవాలకు వెళ్ళిన వీరంతా కూడా ఒక షాప్ దగ్గర బాదం పాలని సేవించారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు ఎవరైతే అక్కడ సేవించిన వారందరి పరిస్థితి కూడా 80 మంది పరిస్థితి కాస్త ఆరోగ్యం క్షీణించినట్టు అనిపించింది. అంతే, ఎవరైతే ఆ బాదం మిల్క్ ని అమ్మారో ఆ ఓనర్ అయితే మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు ఆ క్వాలిటీ అనేది ఏ విధంగా ఉంది, ఎందుకు అంటే ఇంత పరిస్థితి చేయి దాటడానికి గల కారణం కూడా ఏంటి, అనేక కోణాల్లో కూడా పోలీసులు విచారిస్తున్నారు. సో ఒక్కసారి మనం చూడొచ్చు, బాదం మిల్క్లు, అదే విధంగా షర్బత్లు, చల్లని పానీయాలని టేస్ట్ చేయాలని ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది. కానీ కోరి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం మంచిది కాదు. మన ఇంట్లో చేసిన ఆహారమే మనకి మహాభాగ్యం అని కూడా వైద్యులు సూచిస్తున్నారు. అయినప్పటికీ కూడా కాస్త చల్లదనం కోసం, కాస్త టేస్ట్ కోసం, కాస్త వేసవి తాపాన్ని భరించలేక ఓ చల్లని పానీయాన్ని తాగాలి అనుకునే వారంతా కూడా కంపల్సరిగా ఇలాంటివి చూడాలి అని అయితే మాత్రం అధికారులు, అదే విధంగా ఆరోగ్య శాఖకు సంబంధించిన సిబ్బంది కూడా తెలుపుతున్న పరిస్థితి ఉంది. సో బయట ఇలాంటి పానీయాలు సేవించడం అంత మంచిది కాదు హెల్త్ అని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీమ్ మీడియా. ఏదైనా తాగుదాం అంటే అలాగా పక్కకి ఏం లేకపోతే అది తాగాం. ఫల్దా అని చెప్పేసి ఈచ్ వన్ గ్లాస్ 80 రూపీస్ తీసుకున్నాడు. ఫలుదా అదే బాదం మిల్క్, ఫల్దా రెండు ఒకటే ఉంటాయి, అదే బండి. వాడి దగ్గర ముగ్గురు కలిపి 3 గ్లాసులు తాగాం. కొంచెం తాగి పడేసాం, కొంచెం అంటే జస్ట్ హాఫ్ గంట తక్కువే తాగాం. అయినా కూడా తాగినప్పుడే మాకు డౌట్ వచ్చింది, బాగాలేదని అనిపించి తాగిన మా ముగ్గురికి కూడా సేమ్ ప్రాబ్లం. మార్నింగ్ నుంచి మోషన్స్ అయిపోయి విపరీతమైన ఇబ్బంది పడి నీరసం వచ్చింది. పొద్దున్న 8 గంటలకల్లా నీరసం వచ్చింది. తర్వాత 8 తర్వాత నుంచి కూడా ఫుడ్ కానీ ఏం తినబుద్ధి లేదు, వామిటింగ్ సెన్స్, ఫీవర్, విపరీతమైన చలిజ్వరం వచ్చింది. ముగ్గురు అలాగే సఫర్ అవుతారు. ముగ్గురు కూడా అదే ప్రాబ్లం. నా పేరు బాలకృష్ణ, ఎండపల్లి బాలకృష్ణ. ఎండపల్లి సింగపూర్ నేను వైజాగ్లో ఉంటాను కానీ సింగపూర్ నేటివ్ ప్లేస్. ఇక్కడ వచ్చాం. మాది అంబులెన్స్ సర్వీస్ అండి. మాది మెడికల్ అంబులెన్స్ సర్వీస్ వైజాగ్లో. ముగ్గురు ఫ్రెండ్స్, ఒక అతను రైల్వే, ఒక అతను ఇంకో కంపెనీలో ముగ్గురు ఇదే పరిస్థితి. నేనే కాదు, మళ్ళీ ఇక్కడ డాక్టర్లందరూ చెప్తున్నారు కదా, మొత్తం ఎంతమంది అయితే తాగారు అంతమందికి ఇదే సఫర్. పొద్దున్న నుంచి డాక్టర్ని పిలుద్దామని పంపిస్తే ఎవరు ఖాళీ లేకపోతే ఈయన వచ్చాడు, ఇంటికి వచ్చి ఇంజక్షన్ చేస్తే కానీ ఇక్కడ రాలేకపోయారు.
ఇంటికి వచ్చి ఒక ఇంజక్షన్ చేసినాక కొద్దిగా ఫీవర్ తగ్గి అలా చెప్పవచ్చు. రోజులు పెట్టుకున్నాను ఒకసారి నీరసం వచ్చిందని కాలు చేతులు తేలిపోయి ఆగిసి చాలా సఫర్ అయింది.